Dear friends, welcome to Coffee with Chowdhury. Dear friends, nowadays due to winter and that cold wave, we heard few people are getting affected by it, the cold wave. Then hot summer. After a few days, rainy season. What's happening? Seasons. Winter, summer, rainy. You know something? William Wordsworth or John Keats or Shakespeare, I don't know who wrote it. Human seasons. The childhood and school life is called as monsoon, summer. Then youth. It is spring season. After spring season, then comes winter. And that is, all the burdens, duties, responsibilities, heavy. All responsibilities. Really? And the responsibilities unte etla? Life annaka koncham kalaposhane undali. We should not have so many responsibilities. We should have little bit koncham fun for us, pleasure for us. Little bit ఒక పాట ఉంటుంది ఇందులో, నిన్నే పెళ్ళాడతారు. సారీ గురు ఇంకా తంతారు పెద్దాళ్ళు, సాయంత్రం అయిపోతే కొడతారు మా అమ్మ నాన్నలు. అయితే కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తే తప్పేముంది, అలా ఒక పాట ఉంటుంది. చాలా బాగుంటుంది అది. ఇట్ ఈస్ నాగార్జున అండ్ ట్యాబు పాడతారు. పాడడం కూడా ట్యాబు హైదరాబాద్ అమ్మాయి కదా, చాలా బాగా సూట్ అయింది ట్యాబుకి ఆ పాట. అయితే ఇట్ ఈస్ అ సాంగ్ ఫ్రమ్ నిన్నే పెళ్ళాడుతుంది. అట్లాగే మన రావు గోపాలరావు గారు, మనిషి అన్నాక కొంచెం కళాపోషణ ఉండాలంటారు. అట్లా ఏదన్నా ఉంటే కొంచెం కళాపోషణ ఈ వింటర్ సీజన్లో పూర్తి చేసేసుకుంటే, తర్వాత రైనీ సీజన్ తలకాయ లేని వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. రైనీ సీజన్ వస్తుంది. అప్పుడు రైనీ సీజన్లో ఎలా అంటే, ఎక్కువ వాన పడితే పొలాలు పాడైపోతాయి, తక్కువ వాన పడితే పొలాలు అసలు పాడవు. రైనీ సీజన్ ఒక డిఫరెంట్ మెసేజ్ ఇస్తుంటుంది. ఎప్పుడు వస్తే తుఫాన్లు వస్తాయి, ట్రైన్స్ ఆగిపోతాయి, జన నష్టం, పశు నష్టం, అంత నష్టం అవుతుంది. లేకపోతే అసలు వర్షాలు రావు, పంటలు పండవు, ఎండిపోతాయి చెరువులు, మంచినీళ్ళకి ప్రాబ్లం చాలా బాగుంది. ఇరిగేషన్ ప్రాబ్లం. నాగార్జున సాగర్ డ్యామ్ చిందిస్తూ ఆ నీళ్లు, నాగార్జున సాగర్ డ్యామ్లోంచి నీళ్లు చిందుతూ ఉంటాయి, డ్యామ్ చూస్తూ ఉంటాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా డ్యామ్, ఆ డ్యామ్ని చూస్తూ ఉంటే అక్కడ నుంచొని నీళ్లు చిందుతూ ఉంటాయి. ఆ శివుడి తల మీద గంగ, ఆ శివుడి యొక్క తల మీద గంగ ఎగిరింది గంగ అన్నట్టుగా మన మనసులన్నీ ఉప్పొంగా ఆ గంగ ఎగిరింది గంగ. ఎంతో బాగుంటుంది. మన దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఒకసారి నేను బెంగళూరులో ఉన్నాను. అప్పుడే కొత్తగా మా అమ్మాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12th స్టాండర్డ్ పూర్తి చేసుకొని, షీ జస్ట్ కంప్లీటెడ్ హర్ 12th స్టాండర్డ్ ఫ్రమ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇన్ బేగంపేట్ అండ్ వెంట్ టు బెంగళూరు టు డూ డిగ్రీ. I was missing her. I don't know how to say this. I did not come out of my room, bedroom నుంచి అసలు 2 days బయటకే రాదు. ఏంటో ఇల్లంతా ఒకలాగా, ఇల్లంతా ఏంటోగా భయంగా, చాలా భయంగా ఉండింది. తర్వాత నాకే బాధగా ఉండి, ఎలా ఉన్నావమ్మా అంటే, బాగున్నాను. హాస్టల్లో నా రూమ్మేట్ కూడా మంచి అమ్మాయి, ఆమె పేరు శిల్పి, ఆ పేరు శిల్ప, చాలా మంచి అమ్మాయి. శిల్ప కూడా మంచిది, వెరీ నైస్. బాగా ఫ్రెండ్స్ అయిపోయాం ఇద్దరం, బాగున్నాము, నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని. అయినా ఏంటో బెంగగా అనిపించింది ఆమె వాయిస్.
అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఇమీడియట్లీ ఐ బుక్డ్ మై టికెట్స్, ఐ గాట్ ద రిజర్వేషన్, వెళ్ళాను. అక్కడ అంటే అప్పుడు ఆగస్టు 15th అనుకుంటా. అయితే మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కన్నా ముందు, ఐ థింక్ షీస్ ప్రతిభా పాటిల్ ద్రౌపది ముర్ము లాగానే చాలా 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 ఛాలెంజింగ్, చాలా చాలా డైనమిక్, వెరీ డైనమిక్. అయితే ప్రతిభా పాటిల్ గారు ద్రౌపది ముర్ము లాగానే చాలా మంచి టాలెంటెడ్ అండ్ డైనమిక్ లేడీ. బట్ ఆమె ఆ రోజు ఒక కవిత చెప్పారు. ఎస్, మన దేశ జెండా మీద ఏం చెప్పారు, ఎంత బాగా చెప్పారు. ఫ్లాగ్ హాయిస్టింగ్కి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్. ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఈజ్ డూయింగ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ హ్యావ్ లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ద టీవీ. అక్కడ అందరు సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీ అందరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ నాకు. హైదరాబాద్ మేడం వెన్ యూ కేమ్. ఇంకా అప్పుడు ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ కుమారస్వామి గౌడ, ఆయనకు కూడా బెస్ట్ విషెస్. ఆగస్ట్ 15th హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కార్డు అండ్ పువ్వులు బొకే తీసుకెళ్ళిస్తే, అరుణ హౌ ఆర్ యూ, యూ రిమెంబర్ మై నేమ్ అంటే, మొన్న మీ అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు కాఫీ సెట్ ఇచ్చావు గుర్తుంది కదా. ఎస్, బట్ యూ స్టిల్ రిమెంబర్ బీయింగ్ చీఫ్ మినిస్టర్, సిట్టింగ్ సీఎం అప్పుడు కుమారస్వామి గౌడ గారు, కర్ణాటక స్టేట్. అంత గొప్పోళ్ళు వాళ్ళు, అంత పెద్ద మనసు ఉంటుంది. ఇంకా అక్కడ మన వైఎస్ జగన్ గారికి ఎంత మంచి పేరు ఉందంటే, నేను ఏదో విషయంలో ఇట్లా నాకు ప్రాపర్టీ ప్రాబ్లం వచ్చిందండి సడన్గా, ఐఎమ్ టూ యంగ్ టు హ్యాండిల్ ఇట్. అంటే సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఏజ్ విచ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. అది కొంచెం నాకు భయంగా ఉంది అంటే, ఓ పని చేయండి, ఎస్ మీరు మన వైఎస్ జగన్ ఇక్కడే ఉంటారు బెంగళూరులో, వెళ్ళి కలవండి. వైఎస్ జగన్ సార్ ఫ్యాన్స్ ఫుల్ బెంగళూరు, మొత్తం బెంగళూరు అంతా వైఎస్ జగన్ సార్ ఫ్యాన్స్. ఇక చాలా మంచి పేరు ఉంది ఆయనకి, చాలా మంచిగా వాళ్ళు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో కమింగ్ టు ద పాయింట్, ఎవరో గుర్తు చేసుకుంటున్నారు నన్ను. Somebody is remembering me. See, before rainy season, ఏమో ఉంటాయి చూడు ఫార్మాలిటీస్, అవి అయిపోవాలి. డోంట్ డై లైక్ ఎ పర్సన్ ఆర్ ఎ ఉమన్ హూస్ కోరికలు ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్. దయ్యం అవుతారంట, భూతం అవుతారంట, పిశాచం అవుతారంట. అట్లా అవ్వద్దు. ఎస్, ఏదో మనకున్న బడ్జెట్లో మనం బాగానే కోరికలు పూర్తి చేసుకుందాం. ఎవరికైనా కాశ్మీర్ చూడాలని ఉందనుకో, నాకైతే కాశ్మీర్ చూసి అక్కడ ఒక బోట్ హౌస్, మన ఇల్లు అమ్మేసి హైదరాబాద్లో బంగ్లా అమ్మేసి బంజారా హిల్స్లో కాదు కాశ్మీర్లో బోట్ హౌస్ కొనాలి. మంచిగా ఉంటుంది. అండ్ డియర్ ఫ్రెండ్స్, ఏం కంగారు పడద్దు, అయిపోతుంది జీవితం. ఆరిపోయే ముందు దీపం ఎలా గట్టిగా వెలుగుతుందో, ఆరిపోయే ముందు క్యాండిల్ ఎలా బాగా దబాకే తినండి. ఓవర్ యాక్షన్ చేయొద్దు జస్ట్ బికాజ్ ఏదో మీకు 4 ABCDలు 1 2 3 వచ్చు, అక్షరాలు వచ్చని పెద్ద పోజులు కొట్టొద్దు. వేయిపిచ్చేస్తాం, ఇంటి దాకా పోవద్దు కూడా మీ శవం. ఎస్, మధ్యలోనే వేయిపిచ్చేస్తాం. ఏదో పోజులు కొట్టకండి. అయితే బట్ live your life fully, my friends, my dear friends and my dear well-wishers, subscribers, pure subscribers, all subscribers. Live your life fully with whatever you have, with whomever you have, with whatever you have, with whomever you have. ఎవరు ఉంటే మీ భర్త ప్లేస్లో ఆయనని దేవుడిగా చూడండి. ఎవరు ఉంటే మీ భార్య ప్లేస్లో ఆమెని ఒక దేవుడిగా చూడండి. పిల్లలైతే దేవుళ్ళే, చూడక్కర్లే. దేవుళ్ళే, అసలు దేవుళ్ళే చూడక్కర్లే. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇడంటారు చూడు, అలా. డియర్ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్,